నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. సిజేపీ పార్టీ చేపట్టిన ఈ నిర్వధిక నిరాహార దీక్ష ఏదైతే ప్రొటెక్స్ట్ ఉందో ఈ ప్రొటెక్స్ట్ విజయం సాధించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత అభిజిత్ దీప్కే ఎవరైతే సిజేపీ పార్టీ అధినేత ఉన్నారో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ గురించి మాట్లాడారా, అసలు దేశం గురించి మాట్లాడారా, ఏం మాట్లాడారో ఒకసారి మనం క్లారిటీగా చూద్దాం. అయితే యువత హిందూ ముస్లిం రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ కూడా ఫస్ట్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మన భారతదేశంలో తెలుసు మనందరం కూడా యువత మతం ముచ్చులో అదేవిధంగా కులం రంగులో పులుపుకుంటూ కూడా యువత ఏ విధంగా పెడదోరపడుతున్నారో మనందరూ కూడా తెలుసు. ఇలాంటి వాటికి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధం ఇలాంటివన్నిటికి కూడా మతం రంగు పులుముకోకుండా యువత ఐక్యంగా రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ కూడా ఇక్కడ హిందూ ముస్లిం రాజకీయాలు ఎవరైతే చేస్తా ఉన్నారో, కేవలం హిందూ ముస్లిం రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దూరంగా ఉండాలంటూ కూడా ఇక్కడ అభిజిత్ దీప్కే మొదటిగా మాట్లాడటం జరిగింది. ఈ యొక్క ప్రొటెక్స్ట్ అయిపోయిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఈ విధంగా మాట్లాడటం జరిగింది. ఇక రెండోది వచ్చేసరికి కుల మత రాజకీయాలను పక్కన పెట్టి కేవలం ప్రజా సమస్యల కోసం పోరాటం చేసినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుందని మాట్లాడారు. సో ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే సిజేపీ పార్టీ చేపడుతూ ఉన్న ఈ నిరాహార దీక్ష, నిరవధిక సమ్మె, ఈ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో దానికి ఎంత పెద్ద ఎత్తున స్పందన లభిస్తూ ఉందో. ఇటు సినీ స్టార్స్ స్పందిస్తూ ఉన్నారు, మిగిలిన ఇతరాతను అందరూ కూడా స్పందిస్తూనే ఉన్నారు. ఇంత స్పందిస్తూ ఉన్నా కానీ అంతే వ్యతిరేకత కూడా మూట కట్టుకుంటా ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో యాంటీ నేషన్స్ అని, లేదంటే వేరే చోట నుంచి కూడా వీళ్ళకి ఫండ్స్ వస్తూ ఉన్నాయని, లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రో పార్టీ ఇదని, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని కాక్రోచ్ జనతా పార్టీ అపోజిట్ వాళ్ళందరూ కూడా దీన్ని అంతా చేస్తున్నారు. సో ఏది ఏమైనా కానీ ఇంత చేస్తా ఉన్నా కానీ అందరూ కూడా అధైర్యపడవద్దు. అదేవిధంగా కుల మత రాజకీయాలను పక్కన పెట్టి కేవలం ప్రజా సమస్యల కోసం మాత్రమే పోరాడాలంటూ కూడా ఇక్కడ పిలుపునివ్వటం చూస్తా ఉన్నాం. సో అదే నిజమైన మార్పుకి సాధ్యమవుతుందంటూ కూడా ఇక్కడ మాట్లాడారు. ఇక అదేవిధంగా అలాంటి పోరాటాలు చేసినప్పుడు మాత్రమే ఇలాంటి పెద్ద పెద్ద పీఠాలు, సింహాసనాలు కూడా కదిలిపోతాయంటూ కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉండడం మనం చూస్తాను. మొత్తం మీద పూర్తిగా యావత్ భారతదేశం మొత్తానికి ఇదొక మరొక స్వతంత్రంగా అయితే కొంతమంది నెటిజన్లు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. సో అందరూ కలిసికట్టి భారతదేశం యువత తలుచుకుంటే ఏదైనా చేయగలదు అనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా యూత్ ఇదంతా కూడా నిరూపించారు. సో దీని మీద కామెంట్ చేసే వాళ్ళందరూ కూడా ఏదో రకరకాల పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తూనే ఉన్నారు నెటిజన్లు. ఎందుకంటే బ్యాలెన్సింగ్ గా ఉండాలి కాబట్టి అలాంటివన్నీ చేస్తున్నారంటూ కూడా మనకు క్లారిటీగా తెలుసుకోవచ్చు. సో ఏదేమైనా కానీ అభిజిత్ దీప్కే ఈ రకంగా తను యూత్ ని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతూ మనం చూస్తూనే ఉన్నాం. కెమెరామెన్ సన్నితో ఆంధ్రప్రభ నుంచి వరుణ్, హైదరాబాద్.